నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. వెలుగులు విరజిమ్మే విద్యుత్ కాంతి పరిసరాలనే కాదు, మనిషి జీవితాన్ని కూడా వెలిగించింది. లాంతర్లు, మైనపు ఒత్తుల మసక వెలుతురు నుండి మనం బయటపడ్డాం. విద్యుత్తును కనుగొని కొన్ని శతాబ్దాలే అయినా సమాజ పురోభివృద్ధి మీద అది చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. విద్యుత్తు మనిషి జీవన గమనాన్ని ఎంతో వేగవంతం చేసింది. గతంతో పోల్చలేనంత ఆర్థిక అభివృద్ధి, ప్రగతి విద్యుత్ వల్లే సాధ్యమైంది. రైళ్లు, ఫ్యాక్టరీలు మొదలుకొని వంటింట్లో మనం వాడే రకరకాల సామాగ్రి కూడా విద్యుత్తుపై ఆధారపడే నడుస్తున్నాయి. అలాంటి విలువైన విద్యుత్ పట్ల మనం ఎలా వ్యవహరిస్తున్నామో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సొగసు చూడతరమా. సకులు, మనకు ఒక సఖి కాల్ చేశారు. తనకి డిఫరెంట్ లుక్ కావాలని. ఆ సఖి పేరు లక్ష్మి. మరి తనకి ఎలాంటి లుక్ కావాలి, హెయిర్ స్టైల్లో ఎలాంటి మార్పు కావాలో తను అడిగి తెలుసుకుందామా? హలో లక్ష్మి గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఆనంద్ బాగ్ నుంచి. లక్ష్మి గారు, మీరు మాకు కాల్ చేశారు. నాకు డిఫరెంట్ లుక్ కావాలని చెప్పి. ఎలాంటి లుక్ కోరుకుంటున్నారు? ట్రెండీ లుక్ కావాలి. ట్రెండీ లుక్ కావాలి. ఓకే, హెయిర్ స్టైల్ పరంగా కానీ మేకప్ పరంగా ఒక డిఫరెంట్ లుక్ కావాలని కోరుకుంటున్నారు. ఓకే లక్ష్మి గారు, ఇప్పుడు మీకు ట్రెండీ లుక్ కావాలి. సో ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ బ్యూటీ సెలూన్కి వెళ్ళిపోతున్నాం, ఎస్ఆర్ నగర్లో ఉన్న. సో ఆ బ్యూటీ సెలూన్లో మమతా గారు, బ్యూటీ ఎక్స్పర్ట్ మమతా గారు ఉన్నారు. సో మీకు ఎలాంటి లుక్ బాగుంటుందో మమతా గారిని అడిగి తెలుసుకుందాం, ఓకేనా? హలో మమతా గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? తన పేరు లక్ష్మి. హాయ్. సో తను హౌస్ వైఫ్. ఓకే. తను కోరుకుంటుంది ట్రెండీ లుక్. అయితే తనకి హెయిర్ స్టైల్ పరంగా కానివ్వండి, మేకప్ పరంగా మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? ఓకే, ఇస్తాను డెఫినెట్లీ. ఓకే, హెయిర్ ఫాల్ కూడా ఉంది తనకి, ఇంకా హెయిర్ డాండ్రఫ్ కూడా ఉంది, హెయిర్ బ్రేక్ కూడా ఉంది చాలా. ఓకే. అండ్ తనకి మంచి స్టైల్ ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే హెయిర్ ఫాలింగ్ కూడా చాలా ఉంది, థిన్ కూడా ఉంది, ఇంకా ఫాలింగ్ కూడా ఉంది, ఇంకా డాండ్రఫ్ కూడా ఉంది తనకి బాగా. ఓకే. సో మనం స్ట్రైట్నింగ్ చేస్తేనే దీనికి లుక్ బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా మమతా గారు? ఓకే. ఓకే, ముందుగా మనం క్లెన్జింగ్ చేస్తే ఏమవుతుందంటే డస్ట్ అంతా పోతుంది కాబట్టి అండ్ క్లియర్ అవుతుంది. తర్వాత మేకప్ స్టార్ట్ చేస్తాను. ఓకే, నేను క్లెన్జింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తనకి ఇప్పుడు ఫేర్ గానే ఉన్నారు కాబట్టి తనకి అంత అండర్ ఐ దగ్గరనే బ్లాక్ ఉంది, ఇంకా లిప్ దగ్గర బ్లాక్ ఉంది కాబట్టి తనకి కవర్ అయ్యేలాగా మేకప్ చేస్తాను. ఇప్పుడు బేస్ చేస్తాను. ఓకే. ఇలిమా ఫౌండేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పౌడర్ అప్లై చేస్తాను, కాంపాక్ట్ పౌడర్. ఓకే. సో మనం ఇది దేనికి యూజ్ చేస్తాం? ఇది ఏంటంటే ఇప్పుడు ఫౌండేషన్ ప్యాచీగా ఉండకుండా మనకి ఇది నీట్ గా కవర్ అవుతుంది, ఆయిలీగా కూడా కనిపించకుండా కొంచెం నీట్ గా కనిపిస్తుంది, ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కాంపాక్ట్ బేస్ అంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐది. సో అండ్ కింద కాజల్ కానించి కాజల్, మస్కరా అండ్ లైనర్, కాజల్ ఎవ్రీథింగ్ అన్ని తీసుకున్నా. ఓకే, స్టార్ట్ చేయండి మేడం. అయిపోయింది నిలిమా, హై మేకప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? లిప్స్టిక్ వచ్చేసి. ఓకే, లిప్స్టిక్ వేస్తున్నాం. ఓకే. నిలిమా లిప్స్టిక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బ్లష్ ఆన్. ఓకే. ఓకే.
ఓకే మమత గారు, టోటల్గా మొత్తం తన మేకప్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఐ షాడో అయితే ఇక్కడ హైలైట్గా మనకి కనిపిస్తుంది అండ్ లిప్స్టిక్ అంతా మొత్తం లిప్ లైనర్తో అవుట్లైన్ గీసి మనం తనకి చాలా మంచి లుక్ వచ్చింది. సో ఇప్పుడు మనకి లక్ష్మి గారు మీ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా చాలా బాగున్నారు. అండ్ హెయిర్ స్టైల్ వచ్చి ఎలాంటి హెయిర్ స్టైల్ మీకు బాగుంటుందో మమత గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే మమత గారు, తిన హెయిర్ స్టైల్కి సంబంధించి ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుందో ఒకసారి. ఓకే చేస్తాను. ముందు అనుకున్నట్టు మనం స్ట్రైట్నింగ్ చేస్తాము. ఓకే, తనకి కర్ల్ కాకుండా స్ట్రైటింగ్ అయితే బాగుంటుందని చెప్పారు మీరు ముందే. సో ఇప్పుడు మనం స్ట్రైటింగ్ చేస్తున్నాం. ఓకే నీలిమ, హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. మీరు అనుకున్నట్టుగా లుక్ వచ్చిందా? మనం ఫస్ట్ మీరు ముందుగా చెప్పినట్లు తనకి స్ట్రైట్నింగ్ అయితేనే బాగుంటుందని చెప్పారు. అంటే స్ట్రైట్నింగ్ చేశారు అండ్ ఇంకోటి హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేశారు. ఏంటంటే ముందు పఫ్ లాగా తీసుకొని జస్ట్ ఫ్రంట్కి పెన్స్ అయి పెట్టి లుక్ కొంచెం చేంజ్ చేశారు. మనకి మెయిన్గా చూస్తే కనుక ఐ షాడో అయితే హైలైట్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ. మొత్తం తను కోరుకుంది ఏంటంటే ట్రెండీ లుక్. స్పష్టంగా నాకైతే ట్రెండీ లుక్ కనిపిస్తుంది. అంత అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తనకి ఎలాంటి లుక్ కావాలో అలాంటి లుక్ చూపించారు. ఓకే లక్ష్మి గారు, చాలా క్యూట్గా కనిపిస్తున్నారు మీరు. హెయిర్ స్టైల్, మేకప్ చాలా అందంగా ఉంది. మీరు కోరుకున్న ట్రెండీ లుక్ అయితే నాకు కనిపిస్తుంది. మీకు అయితే ఇప్పుడే చూపించను డ్రెస్ చేంజ్ తర్వాత. మరి డ్రెస్ చేంజ్కి రెడీగా ఉన్నారా? ఓకే, డ్రెస్ చేంజ్. ఓకే లక్ష్మి గారు, ఇప్పుడు మనం అమీర్పేటలోని అనిల్ ట్రేడింగ్ కంపెనీ షోరూమ్కి వచ్చేసాం. మీకు ఎలాంటి డ్రెస్ సెట్ అవుతుందో షోరూమ్ డిజైనర్ నాగరాజ్ గారిని అడిగి తెలుసుకుందామా? హలో నాగరాజ్ గారు. హలో అండి. తన పేరు లక్ష్మి. హలో. తనకి ట్రెండీ లుక్ కావాలని చెప్పి కోరుకుంది. సో మరి తనకి ఎలాంటి డ్రెస్ సూట్ అవుతుంది? మా దగ్గర మెంబర్ ఆఫ్ డిజైనర్ ఉన్నాయండి. ఓకే, అందులో నుంచి మంచిది ఒకటి తీసి నేను సెలెక్ట్ చేసి ఇస్తానండి. ఓకే, ఒకసారి మీరు చూపెట్టండి. ఓకే అండి. వావ్, ఇది ఒకసారి కలర్ఫుల్ గా ఉందండి. ఓన్ డిజైనర్ పీసెస్ అండి. ఓకే ఓకే లక్ష్మి, మరి ఇది చేంజ్ చేసుకొని ఒకసారి చూస్తావా ఎలా ఉందో? ఓకే, థ్యాంక్ యూ. వావ్ లక్ష్మి గారు, సో క్యూట్, చాలా బాగున్నారు. నాగరాజు గారు మీకు మంచి డ్రెస్ సెలెక్ట్ చేసి ఇచ్చారు. చాలా క్యూట్గా ఉన్నారు. మీరు ఎంత ట్రెండీ లుక్ కావాలని కోరుకున్నారో సో అదే విధంగా ఆ లుక్ మీకు అచ్చొచ్చినట్లు, అచ్చు గుద్దినట్లు ఆ లుక్ మీకు వచ్చేసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు గారు. తను హౌస్ వైఫ్ అండ్ తను ట్రెండీ లుక్ కావాలని చెప్పి కోరుకుంది. సో అదే విధంగా మీరు అలాంటి డ్రెస్ సెలెక్ట్ చేసి తనకి ఇచ్చారు. సో అసలు చాలా తనకి ఆ లుక్ బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి గారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? యా, అలాగే నాకు కూడా ఫీల్ అవుతున్నాను. కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాను. హ్యావ్ టు థ్యాంక్ యూ ఏ లాట్. ఓకే సక్లు, లక్ష్మి గారు తన లుక్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 04023556540. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.